యాక్చువల్లీ రోబోటిక్స్ ఏం చేస్తారు? రోబోటిక్స్‌లో ఏ సర్జరీస్ చేస్తున్నారు? అదే లాప్రోస్కోపీలో మనం ఏం చేస్తామో అవన్నీ కూడా రోబోటిక్లో చేయొచ్చండి. చేయొచ్చు. వాట్ ఇస్ ద అడ్వాంటేజ్ అని అంటే అడ్వాంటేజ్ ఫర్ బోత్ ద పేషెంట్ అండ్ డాక్టర్, మెయిన్లీ టు డాక్టర్. ఓకే. పేషెంట్ అంటే నారో స్పేస్ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈసోఫాగస్ నేను చెప్పాను కదా, ఈసోఫాగస్ అన్నీ మొత్తం బొక్కలు ఉన్నాయి ఇక్కడంతా. ఇక్కడ స్పేస్ తక్కువ ఉంటుంది. ఇటు పక్క మనకి హార్ట్ ఉంటుంది, లంగ్స్ ఉంటుంది, ఈసోఫాగస్ మధ్యలో ఉంటుంది. దాంట్లో ఏమైనా క్యాన్సర్ వస్తే తీయాలంటే నువ్వు ఇక్కడ నుంచి ఇదంతా కోర్స్ తీసేవాళ్ళు చిన్నప్పుడు. మనం అంటే అడ్వాన్స్మెంట్ లేనప్పుడు ఇదంతా కోర్స్ తీసేవాళ్ళు. ఇప్పుడు లాప్రోస్కోప్ వచ్చింది కాబట్టి స్కోప్ పెట్టేసి వ్యాట్స్ అంటారు, దాంట్లో వెళ్ళేసి చేస్తున్నాం. కాకపోతే లాప్రోస్కోపిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఇలా ఉంటాయండి. దే మూవ్ ఇన్ టూ డైరెక్షన్స్. ఓకే. రోబోటిక్ ఏంటంటే ద ఇన్స్ట్రుమెంట్స్ లోపలికి వెళ్ళాక మన చేతులు లోపల పెట్టినంత సులువుగా ఉంటాయి. అంటే ఇట్ కెన్ మూవ్ ఎనీ డైరెక్షన్. ఓకే. సో అంత చిన్న స్పేస్లో ఆ ఇన్స్ట్రుమెంట్ అన్ని డైరెక్షన్లు తిరుగుతుంటే నీకు ఏది ఉన్నది ఈజీగా తీయచ్చు. ఆ కష్టం అంటూ ఉండదు, సులువుగా అయిపోతుంది. కంట్రోల్ కానీ, ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ విజన్, ఎక్సలెంట్ విజన్ ఉంటుంది రోబోటిక్ తోటి. మామూలుగా లాప్రోస్కోపీలు ఏంటంటే యూనిట్ 2 persons. ఒకరేమో అసిస్టెంట్ కెమెరా చూపించడానికి, సర్జన్ చేస్తూ ఉంటారు. రోబోటిక్లో ఏంటంటే కెమెరా డాక్ చేశాక ఇట్స్ ఇన్ యువర్ కంట్రోల్. నువ్వు వెళ్ళి కన్సోల్ ఉంటుంది, అక్కడ కూర్చొని మొత్తం నువ్వే చేస్తావు.